కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి ఎట్లయిపోయిందంటే ముందు నుయ్యి వెనక్కి పోయి. ఇప్పుడు ఒక మిత్రుడు నాకు పంపించినటువంటి మెయిల్ చూస్తే వీళ్ళ ఆవేదన అర్థమవుతుంది. అతని పేరు అది చెప్పట్లేదు. ఇతను తెలుగుదేశం హయాంలోనే నియమితుడయ్యాడు, ఇది కాంట్రాక్ట్ ఎంప్లాయీగా. అయితే ఇతని మీద మొత్తం ఒత్తిడి అంతా కూడా వర్క్ పెరిగింది. ఎందుకని ఇది ఏపీ ఎండిసిలో అపాయింట్ చేసుకున్నారు. ఇతను అంతకుముందు సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా ఉండేటటువంటి వ్యక్తి కాస్త ఇక్కడ ప్రభుత్వం తరపున మన రాష్ట్రంలో ఉంటాం కదా అని చెప్పి పనికి దిగాడు. అయితే ఆ తర్వాత సమస్య ఎక్కడొచ్చిందంటే ఇది తెలుగుదేశం హయాంలోనే జరిగింది. అప్పుడు కొంతమందిని పని రాని వాళ్ళని కూడా రికమెండేషన్ల మీద జాయినింగ్. ఇతన్నేమో ఇంటర్వ్యూ అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఇంటర్వ్యూలో పిలిచిన తర్వాత ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాక అపాయింట్ చేసుకున్నారు. ఇతనికి రాజకీయ పరమైనటువంటి ఇదేమీ లేదు, ఎఫిలియేషన్ ఏం లేదు. కానీ ఆ తర్వాత కొంతమంది రాజకీయ ఎఫిలియేషన్తో జాయిన్ అయ్యారు. వాళ్ళెవరు పనిచేసేవాళ్ళు కదా, ఆ పనంతా ఇతన్ని ఎత్తినే పడేది. ఇట్లాంటి వాళ్ళు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా 10 నుంచి 15% మంది ఒరిజినల్ సబ్జెక్టు తెలిసినటువంటి వాళ్ళు ఉంటున్నారు. మిగతా వాళ్ళు ఈ రాజకీయ నియామకాలు ఇప్పుడు ఫైబర్ నెట్లోనైనా ఏపీఎండిసిలోనైనా ఇట్లాంటి అనేక వ్యవస్థలలో తీసుకొస్తున్నటువంటిది ఏంటంటే ఒరిజినల్గా సబ్జెక్టు తెలిసిన వాళ్ళు 15-20% మందిని చేర్చుకుంటే మిగతా 70-80% మందిని కార్యకర్తలకి జీతాలు ఇవ్వడానికి ఆ సంస్థల్ని వేదికలుగా వాడుకుంటున్నారు. అది తెలుగుదేశం హయాంలో 30% జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 70% జరిగినటువంటి పరిస్థితి. దాని పర్యవసానంగా ఇక్కడ ఒక సమస్య అయితే పని ఒత్తిడి సరే అయినా తట్టుకుని పనిచేస్తుంది. ప్రభుత్వాలు మారినప్పుడు ఇప్పుడు వాళ్ళు బాధితులు అవుతున్నారు. ఇప్పుడు ఏమవుతున్నది, కొత్త వాళ్ళని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా పెట్టుకోవాలంటే ఈ పాత వాళ్ళని పాత ప్రభుత్వపు ఖాతాలో వేసేయడం, వాళ్ళ పేరుతో తోసేయటం, వాళ్ళ మనుషులు అన్నటువంటి ముద్ర వేయటం. ఇప్పుడు అకస్మాత్తుగా ఉద్యోగాల నుంచి తొలగమంటున్నారట, లేదంటే ఏదో ఒక కేసు పెడతామని చెప్తున్నారు, లేకపోతే ఏదో ఒక అభియోగం మోపుతా ఉన్నారు, పనిష్మెంట్ లాంటి పేరుతో తీసేస్తారు. ఏంటి వాళ్ళ పరిస్థితి? ఒక 8-9 ఏళ్ల నుండినో లేకపోతే 10-15 ఏళ్ల నుండి పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఏంటంటే కొత్తగా మన వాళ్లే నియమితులు అవ్వాలి అన్నటువంటి కాన్సెప్టులతో ప్రారంభమవుతున్నటువంటి ఇష్యూ ఏం చెయ్యాలి అని అర్థం కాక తలపట్టుకుంటున్నటువంటి పరిస్థితి అవుతుంది.